can do 50% more work as B can do the same time. B alone can do the piece of work in 20 hours. With the help of B alone can do the piece of work in 20 hours. A with the help of B can finish the same work in how many hours? Yes, nice question. ఇక తెలుగులో చూడమ్మా, ఏ అనే వ్యక్తి బి కన్నా 50% ఎక్కువ సామర్థ్యం కలవాడు. రైట్. బి ఒంటరిగా ఒక పనిని 20 గంటలలో పూర్తి చేస్తే ఏ బి యొక్క సహాయంతో, జాగ్రత్త, ఏ బి యొక్క సహాయంతో మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయను? ఇది క్వశ్చన్. మళ్ళీ సేమ్ ఎఫిషియన్సీ రేషియోనే కదా. ఏకి బీకి డిఫరెన్స్ అది రిలేషన్ ఏమి ఇచ్చాడమ్మా? ఏ అన్నవాడు 50% మోర్ అంట. ఎవరికంటే? బీ కంటే. బీ 100% ఉంటే ఏమవుతాడు మా? 150%. ఎందుకంటే 50% మోర్ అన్నాడు కదా, ఎక్కువ ఆట. అప్పుడు రేషియో ఏమొస్తుంది అన్నట్టు? 3:2. ఏ 3 పార్ట్స్, బి 2 పార్ట్స్. వాడిచ్చిన లింక్ ఏంది ఇక్కడ? లింక్ ఏమి ఇచ్చిండంటే బి ఒంటరిగా 20 అవర్స్ చేస్తుంట. బి అంటే ఏంది మా? 2 పార్ట్సా 3 పార్ట్సా? 2 పార్ట్స్. 2 పార్ట్స్తో 20 అవర్స్ చేస్తే ఏ బీలు ఇద్దరు కలిసి అంటే 3 + 2 5 పార్ట్స్తో ఎన్ని డేస్? అయిపోయి. సింపుల్ కాన్సెప్ట్. రైట్. చాలా ఇంపార్టెంట్ మోడల్ మరి. ఇలాంటివన్నీ జస్ట్ 5 to 10 సెకండ్స్లో చేయొచ్చు మనం ఆన్సర్స్. రైట్. మీకు విషయం చెప్పనా, ఇందాక చేసిన టార్గెట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీంట్లోకి చెప్పొచ్చు మా. ఒక్కసారి చెప్తాను మీకు, క్లారిటీ కోసం చెప్తాను. ఫ్యూచర్లో ఇప్పుడు వాడంలే కానీ అడుగుతుంది, ఒకళ్ళు తెలుసుకొని పెట్టుకోండి. 5 1s 5 4s 4 2s 8 డేస్. ఇది ఆన్సర్. అయితే ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ చూడండి మా. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ద వర్క్ సేమ్ వర్క్ ఇన్ 15 days. ఇఫ్ ద వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి ఫినిష్ అనేది మనం ఏం చేస్తాం జనరల్గా? 10కి 15కి టార్గెట్. ఇద్దరు కలిసి టార్గెట్ 30 తీసుకుంటాం. ఏ 3 చాక్లెట్స్ అంటే బి 2 చాక్లెట్స్ అంటే ఇద్దరు కలిసి 5 చాక్లెట్ తినేస్తారు. అప్పుడు 30/5 అంటే ఎంత? 6 days. ఇది మనకు తెలిసింది. దీన్ని ఇలా చేయొచ్చు, ఈ రేషియో కాన్సెప్ట్లో కూడా చేయొచ్చు చూడండి. ఓకే. సో ఎట్లా అంటే ఏ బీలో ఏ రేషియో ఉంది మా? టైం రేషియో 10:15 అంటే 2:3. మరి వర్క్ రేషియో ఏమవుతుందని చెప్పా? 3:2 అవుతుందని చెప్పా. సో 3 పార్ట్స్ ఎన్ని డేస్ చేస్తున్నారు? 10 days. ఇద్దరు కలిసి చేయాలి కాబట్టి 3 పార్ట్స్తో 10 days అయితే 3 పార్ట్స్తో 10 days ఇద్దరు కలిసి 3 + 2 5 పార్ట్స్తో ఎన్ని డేస్? అయిపోయి. 5 1s 5 2s ఆన్సర్ 6 days. వచ్చిందా లేదా? ఎస్. అంటే ఇట్లా డేస్ క్లియర్గా కనబడితేనేమో ఇట్లా మనం టార్గెట్ బేస్డ్ వెళ్తాం. సో డేస్ క్లియర్గా కనబడినప్పుడు ఇట్లా పిచ్చి ఇచ్చినప్పుడు మాత్రం ఇది. అంటే నిజానికి ఇది అది రెండు సేమే. సో ప్రతి క్వశ్చన్ ఇందాక చెప్పుకొచ్చిన టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ మొత్తాన్ని మళ్ళీ ఇదే వేలో సాల్వ్ చేయొచ్చు. మీరు చూడండి, ట్రై చేసి చూడండి. ఏదైనా డిఫికల్ట్ క్వశ్చన్ తీసుకొని ట్రై చేసి చూడండి మా. సేమ్ ఇదే ఆన్సర్ వస్తాయి. ఇట్లా చేయొచ్చు మళ్ళీ. సరే, ఎనీవే మనం అట్లా అలవాటు అయిపోయాం కదా. డేస్ క్లియర్గా కనబడే టార్గెట్ ఫిక్స్ చేయొచ్చు అనే ఛాన్స్ వచ్చింది అక్కడ వెళ్ళిపోతాం. టార్గెట్ ఫిక్స్ చేసే ఛాన్స్ లేదనుకోండి, ఇట్లా రేషియో కాన్సెప్ట్లో 2 times 3 times 50% మోర్ 90% మోర్ అట్లా పిచ్చి ఇచ్చిన అనుకోండి, దెన్ వీ కుడ్ గో లైక్ దిస్. ఓకే.